వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. మొన్న ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమం పట్టించుకోలేదు, చర్చకు కేసీఆర్ ఎక్కడికైనా సిద్ధం అని సవాల్ విసరడం జరిగింది రేవంత్ రెడ్డి. దానికి ప్రతి సవాల్గా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 72 గంటలు సమయం ఇస్తున్నాను రేవంత్ రెడ్డి, మీ స్వగ్రామంలో సరే మీ నియోజకవర్గంలో సరే ఎక్కడైనా సరే చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను, నీకు 72 గంటలు టైం ఇస్తున్నాను, ప్రిపేర్ అయ్యారా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, టైం చెప్పినా సరే, డేట్ చెప్పినా సరే నేను సిద్ధం. ఇది కేటీఆర్ చేసినటువంటి సవాల్. దానికి సమాధానంగా 72 గంటల సమయం అయిపోయింది. ఈరోజు కేటీఆర్ డైరెక్ట్గా ప్రెస్ క్లబ్కి వెళ్ళటం జరిగింది. ఆ ప్రెస్ క్లబ్కి వెళ్ళేటప్పుడు వేల మంది కార్యకర్తలతో బాటంగా వెళ్ళడం, కొంతసేపు అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. మరి దీనికి సమాధానంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేకపోయింది? కేటీఆర్ విసిన సవాల్కి 72 గంటల సమయంలో రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీకి సమయం సరిపోలేదా? ఇది ఈనాటి మెగా డిబేట్. దీంతోపాటు మనతో ఇదే డిస్కస్ చేయడానికి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేత స్వప్న గారు, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి విజయారాయ్ గారు. ముందుగా విజయారాయ్ గారిని మనం మాట్లాడదాం. విజయారాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి రహీం గారు. ఏం సార్, మీ నాయకుడు 72 గంటలు టైం ఇచ్చారు, మళ్ళీ రావాల్సింది అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటే మీరేంది డైరెక్ట్గా ప్రెస్ క్లబ్కి వెళ్ళారు? ఏంది అసెంబ్లీ కదా రావాల్సిన చర్చకి, ప్రెస్ క్లబ్లో చర్చ నాకు అర్థం కాలేదు. అయితే ఈడ పరిపాలకులు సరిగ్గా ఉంటే పంచాయతీలు ఉన్నాయి, ఆ పరిపాలకుడే పంచాయతీలు పెడితే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మా కేటీఆర్ గారు లేదు, మా బీఆర్ఎస్ నాయకులు చిట్టినాయుడు అని అంటూ ఉంటే మరి కాంగ్రెస్ వాళ్ళు భలే రోషపడుతూ ఉన్నారు కదా. ఈరోజు ఆయన వాలకం చూసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏం పేరు పెట్టాలరా నాయన, ఆ సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత తెలంగాణ ఇచ్చేది తీయబట్టి అని మాకేం దోస్తుందంటే, ఇక సీఎం తిట్లరెడ్డి, రేవంత్ రెడ్డి కాదు తిట్లరెడ్డి అని పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆయనకు పని బాట లేకుండా, అరే ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి అవకాశం దేవుడు కల్పించిండు, ప్రజలు కల్పించిండ్రు, దాని మీద ధ్యాస పెట్టాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు తిట్లరెడ్డిగా మారిపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే ఇక గిట్లనే ఉంటాయి. ప్రెస్ క్లబ్ దాకా, రోడ్ల మీద దాకా పంచాయతీలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. మరి మొన్నటికి మొన్న మరి సవాల్ వీసిన మాట వాస్తవమే. రేవంత్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళ పార్టీ అధిష్టానమైనటువంటి మరి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి సభలో ఆయన స్పష్టంగా, మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల కోసం మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, ఏడంటే ఆడ మాట్లాడదామని చెప్పి ఆయన్నే సవాల్ విసిరింది. దాన్ని మరి మా పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి కేటీఆర్ గారు దాన్ని సవాల్ను స్వీకరించి, అయ్యా మేము 7 ఆడికి మేము రానిక తయారున్నాం, మీరు చట్టసభలను ఇప్పటిదిప్పుడు ఎమర్జెన్సీ సభలుగా పిలిస్తే కూడా మేము వస్తాం, శాసనసభ సెషన్ను, లేదు మీరు 7కి రమ్మంటే ఆడికి వస్తాం, మీరు అడ్రస్ ఇవ్వండి అని కూడా చెప్తూ, మీరు అడ్రస్ ఇవ్వకపోతే మేమే అడ్రస్ ఇస్తాము, మరి మొత్తము 4వ స్తంభంగా ఉన్నటువంటి మరి మీడియా ముందల్నే మనం మాట్లాడుకుందాం, ప్రజలకు సరి అయిన సమాచారం వెళ్తుంది అని చెప్పి మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పిలవడం జరిగింది. అది 72 గంటల సమయం ఇచ్చిన తర్వాత మరి ఎవరైనా కనీసం సరే ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి సవాలు విసిరిండ్రేమో, కానీ ఆయన తరపున ఒక రిప్రజెంటేటివ్ అయినా పంపాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది. సవాలు విసరడం కాదు కదా, స్వీకరించాలి కదా. మరి మాట్లాడదామని అన్నావు, బహిరంగ సమావేశం పెట్టినాం, రావాలి కదా, ఎందుకు రాలే అంటే ఇదంతా ఏంది అని అంటే, మేము గిట్లనే చేస్తాం, ప్రజలు గిట్లనే చూస్తూ ఉండండి. విజయ్ గారు, రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేసీఆర్ని రమ్మని, చర్చ ఎక్కడైనా మళ్ళీ కేటీఆర్ ప్రతిస్పందించారు. ఓకే, దాంట్లో పెద్ద తేడా ఏం లేదు, ప్రతిస్పందించవచ్చు. ఇంతకీ చైర్ ఎవరి కోసం తీసుకెళ్లారండి ప్రెస్ క్లబ్కి? ఎవరికి ఆ చైరు? అది ఇప్పుడు సీఎం గారు వస్తారేమో, ఎందుకంటే ఆల్రెడీ ఆయన్నే బహిరంగ చర్చకు సిద్ధం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వస్తారేమని మేము ఆయనకు విలువియ్యాలి కదా, ప్రజాస్వామ్యంలో విలువియ్యాలి సీఎం కుర్సీ కాబట్టి. అది తెలంగాణ సీఎం గారు వచ్చి, మరి మేము ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం, మరి మా ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారి పక్షాన, కేసీఆర్ గారు అధికారం ఇచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఆయన తరపున పార్టీ తరపున మాట్లాడడానికి మా ప్రతినిధిగా కేటీఆర్ గారు ఉన్నారు. మరి ఆ పార్టీ తరపున ప్రభుత్వ తరపున సీఎం గారు వస్తారని చెప్పి అనుకున్నాము.
రాలేదు. మరి ఏం చేయాలి? దురదృష్టం, అది దురదృష్టం. అంటే మేము ఏమంటున్నామంటే రచ్చ చేసుడు నీదే, అంటే పుల్ల పెట్టి గీకుడు నీదే, గోకుడు నీదే, ఆ తాకుడు అన్ని నీయేనా, మొత్తం A to Z నీదే. ఇక దోషం ఉండదు, మాటలు రావు, రాజకీయం తెలియదు అన్నట్టు నువ్వు మాట్లాడితే ఎవడు కుట్టోడు ఎందుకు కూకోవాలా? నువ్వు దానికోసం ముఖ్యమంత్రి అయినవా? తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అయినవా? డిస్కస్ చేద్దాం దాని గురించి చేద్దాం. స్వప్న గారి దగ్గరికి వెళ్దాం. స్వప్న గారు నమస్తే అండి. నమస్కారం అండి. స్వప్న గారు, ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ 72 గంటల సమయం ఇచ్చారు, చర్చకు రమ్మన్నారు, మరి అక్కడ ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళి నానా హంగామా చేశారు, అయినా కూడా మీ నాయకులు ఎవరు స్పందించలేదు. తీరా చూస్తే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారని కామెంట్లు చేస్తున్నారు, చర్చకు రమ్మని ఢిల్లీకి పారిపోయారంటున్నారు, మళ్ళీ మీ నాయకుడికి సరైనటువంటి సబ్జెక్ట్ అవగాహన లేదు మీ ముఖ్యమంత్రి గారికి అంటున్నారు, చైర్ కూడా తీసుకెళ్లారు అక్కడికి. దీని మీద మీ కామెంట్ ఏంటి? నిజంగానే చర్చకు రావడానికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదంటారా, లేదంటే ఢిల్లీకి పారిపోయారని కామెంట్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెప్తారు? రైతుల మీద అవగాహన లేదు అని చెప్పడానికి గత 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు చేసినటువంటి మోసాలు, ఇచ్చిన హామీలు మర్చిపోవడాలు, వాళ్ళు రైతులకు చేసినటువంటి మోసాలకు ప్రత్యక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలుమార్లు రోడ్ల మీదకి వచ్చి రైతుల తరపున మేము ఎన్నో ఉద్యమాలు చేశాము. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు భూభారతి చట్టం కావచ్చు, ఇవి అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏది మన వరి పంటకు క్వింటాల్కి రూపాయలు 500 బోనస్ కావచ్చు, అంటే ఇవన్నీ ఇస్తూ ఉంటే కనీసం ప్రతిపక్షంలో కూడా మనం కనుమరుగైపోతున్నాము. అంటే ఏదో ఒక హంగామా చేయాలి. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు గతంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అంటే వీళ్ళు చేసినటువంటి అక్రమాలను బయటపెట్టి అంటే వీళ్ళు చేసేటువంటి ప్రతిదానికి తానా అంట తందానా అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 ఏకమయ్యి 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు అంతా ఓకే అయింది. ఇప్పుడు కేవలము రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల చూపెడుతున్నటువంటి సంక్షేమం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేక ఏదో ఒక రకంగా ఒక బఫూన్ వేషం వేసుకునైనా ప్రజల దగ్గరకు పోయి మనం ఉన్నాము అనే ఉనికిని చాటుకోవడానికి ఇంత పెద్ద హంగామా చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారికి ఎవరు లేరు నాయకులు అని అంటే ఇంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా, ఇంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడే ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఓకే, ఇప్పుడు ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షము స్వపక్షం అనేది ప్రతి సవాళ్ళు రాజకీయాలలో సర్వసాధారణము. ఒక్క రోజుకు ఏం కొంపలు మునగలేదు కదా. సరే, అంత పెద్ద మొత్తం ఒక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి కేటీఆర్ గారు మీరు రైతుల గురించి ఒక రోజు మొత్తం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక రోజు మొత్తం డిబేట్ లో కూర్చొని మీరు ప్రశ్నలు రాసుకోండి. మీరు ఒక ప్రశ్న అడిగితే రేవంత్ రెడ్డి గారు ఒక్క ప్రశ్నకు 4 సమాధానాలు చెప్పే స్థాయిలో రైతుల సంక్షేమం కోసం తను పాటుపడుతున్నారు. దానికోసం ఏదో మీరే ప్రెస్ క్లబ్కి వెళ్ళి మీరే చేసి అయినా అసెంబ్లీలో చర్చ జరగాలి. రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్తే మీరు మీ ఇష్టం ఉన్న చోటుకెళ్ళి మీరు రోడ్ల మీద హంగామా చేసుకుంటూ తెల్లారులేస్తే రోడ్ల మీద పడి మేమున్నాం నిరూపించుకోవడం కోసం ఇలాంటి పిచ్చి వేషాలు వేయాలి. అది చూసి ప్రజలు రైతులే నవ్వుకుంటున్నారు. ప్రత్యేకించి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోని అవసరం లేదు. అసలు వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత ఆ స్థాయి కూడా ఇప్పుడు రైతులకు వాళ్ళు చేసినటువంటి మోసాలతో పోల్చుకుంటే ఆ స్థాయి కూడా వాళ్ళది కాదు. రైతు సంక్షేమానికి అసలు మేలు రకంగా సాగించబడేదే రైతు భరోసా, రైతు బంధు అనేవి ప్రతిష్టాత్మకమైన 2 పథకాలు అది ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే వీళ్ళు గతంలో 10 సంవత్సరాలలో రైతు బంధు పేరు మీద రైతుల సాగుబడి విస్తీర్ణం కోసం మేము 73,000 కోట్లు ఖర్చు పెట్టాము అని వీళ్ళు చెప్తున్నారు. అంటే అది అసెంబ్లీ సాక్షిగా గణాంకాల ప్రకారం రుజువు చేయండి. అది అసెంబ్లీకి వస్తే తెలుస్తుంది కదా. దాని ప్రకారంగా మేము ఇక్కడికి వస్తాం, అక్కడికి వస్తాం, నువ్వు వస్తావా, నేను వస్తా, ఏంటి ఇదంతా? అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏ స్థాయికి దిగజారుతున్నారు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు, స్వప్న గారు, రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి హోదాలో కేవలం ఈ ప్రతి సవాళ్ళ మీద కూర్చొని ఆయన సమయం అంతా వృధా చేసుకుంటూ ఇలా రోజుకొకరు సవాల్ విసిరితే దానికి సమాధానం చెప్పుకుంటూ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకు అనుకున్నప్పుడు, లేదా స్వతహాగా ఢిల్లీకి వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఉంటా ఉంటాయి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆనతి మొదటి నుంచి ఏదైనా ప్రతిదానికి ఢిల్లీకి వెళ్ళాలి కాబట్టి అలాంటి సందర్భంలో ఇలా రైతు సమస్యల మీద ఏ పార్టీ రైతులకు న్యాయం చేసింది, వాళ్ళ శ్రేయస్సు ఏది కోరింది అన్నప్పుడు సవాల్ అన్నప్పుడు కనీసం మీ పార్టీ నుంచి ఒక నాయకుడన్నా
ఆ సవాల్కి ప్రతి సవాల్గా పెట్టాల్సింది, ఒక చర్చకు పెడితే బాగుండేదని కొందరు వాదన. ఏమన్నాడు కూడా రేవంత్ రెడ్డి సవాలుకి ప్రతి సవాల్గా రాకుండా ఢిల్లీకి పారిపోయారు కాబట్టి ముక్కు నేలకు రాసి కేసీఆర్కి క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ముక్కుకు నేలకు రాసి అనే అంత స్థాయికి వాళ్ళ దాంట్లో ఎవరు ఎదగలేదు. ఇంతమంది నాయకులం మేము చెప్తున్నాం కదా. అసలు మా ప్రశ్నలకు మీరు ఫస్ట్ సమాధానం చెప్పండి. మీ స్థాయికి ముఖ్యమంత్రి గారు అవసరం లేదు. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిందేంటి? తరుగు పేరు మీద, దళారుల పేరు మీద, అసలు ప్రైవేట్ రైస్ మిల్లులు, ప్రభుత్వాల రైస్ మిల్లులు ప్రైవేట్ రైస్ మిల్లులతో మీరు కుమ్మక్కయ్యి తరుగు పేరు మీద రైతులకు జరిగిన నష్టాన్ని కావచ్చు, లేకపోతే ఇప్పుడు వాళ్ళకు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కావచ్చు, మీరు ఎన్ని చేయలేదు. అలాంటప్పుడు కొన్ని వందల కేసులు మీ మీద నమోదైనాయి. అయినా వాటన్నింటిని వదిలిపెట్టి కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద బురజల్లే ప్రయత్నం చేసుకుంటూ అసలు ఇలా మాట్లాడటం అసలు నిజంగా కూడా అంటే ప్రజలకు తెలుసు ఏది నిజము ఏది అబద్ధము, ఎవరు ప్రజల శ్రేయస్ కోసం అంటే రైతుల శ్రేయస్ కోసం చేస్తున్నారు. రైతు భరోసా అని, ఇప్పుడు ఈ బోనస్, ఇవన్నీ పథకాలు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆ రోజు కేసీఆర్ కదా ఒక హుకుం జారీ చేసింది, వరి వేస్తే ఊరి అని. వీళ్ళ ఈ రోజు రైతుల గురించి మాట్లాడేది? అసలు వీళ్ళకి ఏం అర్హత ఉన్నదని మాట్లాడుతున్నారో అసలు అర్థం కావట్లేదు. రైట్ మేడం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం స్వప్న గారు. అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గారి దగ్గర. ఆంజనేయులు గారు నమస్కారం అండి. నమస్తే అండి ఆంజనేయులు గారు, ఇప్పుడు రైతు సంక్షేమం గురించి ఇటు పక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు 10 ఏళ్లలో అంటున్నారు, ఇటేమో 18 నెలల కాలంలో అసలు కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం గురించి పూర్తిగా మర్చిపోయింది అంటున్నారు. రెండు ప్రభుత్వాలు ఏది పట్టించుకున్నాయి ఏది పట్టించుకోలేదు, తక్కువ ఎక్కువ అని మాట్లాడే బదులు అసలు కనీసం సంక్షేమం గురించి పట్టించుకున్నాయంటారా, లేకపోతే అసలు పూర్తిగా గాలికి వదిలేసినా ఏది పట్టించుకోలేదు అంటారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? రహీం గారు నమస్తే అండి. అదేవిధంగా నాతో పాటు మీడియాలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము నోటికి ఎంత వస్తే అంత ఎన్ని దొరికితే పథకాలు, అన్ని పథకాలను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది. ఇదే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నేను ఇక్కడ సెక్రటరేట్ లో లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి నేను వచ్చినా, కానీ లంక బిందెలు లేవు, అట్టి కాలి బిందెలే ఉన్నాయని చెప్పేసి స్వయంగా తానే ఒప్పుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళ అధికారం నుంచి వెళ్ళి దిగిపోయేటప్పటికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 లక్షల కోట్లు ఇవాళ అప్పును వారసత్వ భారంగా తీసుకున్నారు అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇన్ని కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చిన తర్వాత నేను వడ్డీ కట్టలేకనే నాకు అదైతుంది, నేను పథకాల్లో విఫలం అవుతున్నా, పథకాలు చేయాలంటే కొంత సమయం పడుతుంది అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇలా రైతులకు రైతు భరోసా విషయంలో కావచ్చు, మేడం గారు అన్నట్టు రైతు బోనస్ విషయంలో కావచ్చు, రైతు బోనస్ ఏదైతే 500 ఇస్తా అని చెప్పారో ఆ రైతు బోనస్ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇంకా కూడా అందినటువంటి రైతులు చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు, ఇంకా బోనస్ పడుతుంది అని చెప్పేసి. అది ఏది ఏసంగి అయిపోయింది, ఇప్పుడు మళ్ళా వర్షాకాలం వరి కూడా వేస్తా ఉన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు చాలా మందికి ఇంకా బోనస్ కూడా అందలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే రైతు బంధుగా ఇవన్నీ కూడా వేస్తామని చెప్పేసి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమందికి 2 లక్షలకు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క రైతు కొద్దిగా అటు ఇటు ఎక్కువ తీసుకున్నారు. అయినా కూడా పూర్తి స్థాయిలో కొంత మేరకు 2 లక్షలు రుణమాఫీ చేసేసి ఇంకా చాలా మందికి మీ ఎక్కువ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రుణమాఫీ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఏదైతే ఈ రెండు పార్టీలు కలిసి ప్రజలను, తెలంగాణ ప్రజలను వాళ్ళ యొక్క పని పథకాలను, వాళ్ళ యొక్క పనితీరును డైవర్షన్ చేయడం కోసం ఈ రెండు ఆడుతున్నటువంటి ఇది ఒక డ్రామా. నేను నిన్ను తూచంట, నువ్వు నన్ను తూచాను, అంతే ఇద్దరం అనుకుందామని చెప్పేసి దాని యొక్క మీడియా ద్వారా ప్రజల యొక్క విషయాలను డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇలా చేస్తుంది. ఇలా రైతులకు ఇలా బోనస్ వేసినా అని చెప్తూనే మళ్ళా తర్వాత రైతుల దగ్గర నుంచి కొనాల్సినటువంటి వడ్లను సరైనటువంటి సమయానికి కొనలేక ఇలా చాలా వరకు వడ్లన్నీ కూడా ఇలా కళ్ళాల్లో కొట్టుకుపోయినటువంటి విషయాలను మీ మీడియా ద్వారా ప్రజలు ఎంతగానో క్షుణ్ణంగా చూసారు. అంటే కేవలం ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రజలను డైవర్షన్ చేయడం కోసం ఈ యొక్క విధానాలను పొల్లుతుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, గొర్రెల పెంపకంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, చేపల పెంపకంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఇవన్నీ ఎన్నో రకాల అవినీతులు ఇవాళ ఉన్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక రోజు ఒక పథకాన్ని తీసుకుంటారు, దాని గురించి చెప్తారు, ప్రజలను ఒకవైపు డైవర్ట్ చేసేస్తారు. మళ్ళీ దాన్ని తెల్లారి కేటీఆర్ గారు తీసుకుంటారు, దాన్ని మరొక వైపు డైవర్ట్ చేస్తారు. కేవలం ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ఏంటి అంటే ఓపగారి ఒప్పందం అని చెప్పేసి అంటారు. లోపల ఒప్పందం చేసుకొని వీళ్ళు బయటికి ఒక విధమైనటువంటి
చూపెట్టుకోవడం, నేను నిన్ను తిడుతాను, నువ్వు నన్ను ఇటు చూసినా 2 పార్టీలు పడతాను, 2 తిట్టుకుంటారు అని చెప్పి చెప్పుకోవడం, ప్రజల యొక్క టాపిక్ డైవర్ట్ చేయడం. స్వయంగా రేవంత్ రెడ్డి గారు నా దగ్గర జీతాలు ఇచ్చేటువంటి పైసలు లేవు, నేను గత ప్రభుత్వం చేసిన అప్పులనే నేను కట్టలేక చచ్చిపోతానా, నన్ను కోసిన పైసలు రావని. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని, ఇన్ని లక్షల కోట్లు ఏడు నుంచి అప్పులు తెచ్చారు, ఇవన్నీ ఏం చేసిరు, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఎందుకు ఇలా సిబిఐకి ఎందుకు అప్పచెప్పి ఎందుకు ఎంక్వైరీ చేయించట్లేదు? ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా సిబిఐకి అప్పచెప్పండి. సిబిఐకి అప్పచెప్పితే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇంత సమయం పట్టది కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ప్రజలను డైవర్ట్ చేసి ఇద్దరు ఆడుతున్నటువంటి ఒక గేమ్ అంతే తప్ప దీంట్లో ప్రజలకు చేయాల్సిన ఏం లేదు. ఇవాళ ఏదో హంగామా చేసేసి ప్రెస్ క్లబ్కి ఎందుకు? ప్రెస్ క్లబ్ చాలా చిన్నటువంటి ప్రదేశం, అక్కడ పాత్రికేయ మిత్రులు కొంతమంది వరకు మట్టు పట్టేది. నువ్వు ఒక 1000 మంది తెస్తా, ఆ తర్వాత కేటీఆర్ ఒక 1000 మంది వస్తారు, రేవంత్ రెడ్డి నాగర్ ఒక 1000 మంది వస్తారు. ఇది ఆ ప్రెస్ క్లబ్ లో పట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఉప్పల్ స్టేడియంలో పెట్టుకొని పోయి, లేకపోతే అదే పార్టీ అడుగుతా ఉంది అసెంబ్లీకి రమ్మని చెప్పేసి, అసెంబ్లీకి కేసీఆర్ రమ్మని చెప్పి మేము మాట్లాడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు అసెంబ్లీని మాట్లాడాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? ప్రజలకు ఏ విషయాలను క్షుణ్ణంగా ఎందుకు తెలియనియకుండా రెండు పార్టీలు కలిసి ఒక ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది. ఎందుకు పబ్లిక్ ను డైవర్షన్ చేయడం కోసం ఆడుతున్నటువంటి డ్రామే తప్ప ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాలి, ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజేయాలని చెప్పేటటువంటిది కాదు. వీళ్ళు చేసినటువంటి తప్పులను ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. స్కాలర్షిప్, విద్యార్థుల స్కాలర్షిప్లు వస్తలేవు అని చెప్పేసి, విద్యార్థులకు స్కాలర్షిప్లు 2020 సంవత్సరం నుంచే పెండింగ్ పెట్టుకుంటూ వచ్చేసి ఇలా బడుగు బలైన వర్గాలు ఎంతో మంది కాలేజీలు నడుపుతున్నటువంటి వాళ్ళు కాలేజీలు బంద్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. డిగ్రీ కాలేజీలో, ఇంటర్మీడియట్ కాలేజీలో స్కాలర్షిప్లు లేక. మాట్లాడదాం అంజలి గారు, దాని గురించి మాట్లాడదాం సమయం ఉంది కాబట్టి. ఓకే, విజయారాయ్ గారు, మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రైతు భరోసా సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు 9 రోజులు 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో జమ అయిన సందర్భంగా మాట్లాడుతూ ఏదైతే రైతు ఆనందంగా ఉంటేనే ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయి, అందుకే నేను రైతు సంక్షేమం పట్టించుకుంటాను అంటూ చాలా ఉద్వేగభరితమైన ఉపన్యాసం ఇచ్చారు. అదేవిధంగా రైతులు బాగుంటేనే కొన్ని అధికారంలో, ఈరోజు పార్టీ ఏదైనా అధికారంలో పార్టీ ఉండాలంటే రైతులు సంతోషంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉంటేనే పార్టీ అధికారం ఉంటే, ఎవరైనా సరే రైతులకు బాధ పెట్టినా, రైతుల కన్నీరు వచ్చినా చూడండి, చరిత్ర చూడండి, ప్రభుత్వం అధికారాలు ఉండవు. కాబట్టి రైతులకు నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తాను, రైతులే నాకు ప్రధాన ముఖ్యం అంటూ చాలా ఉద్వేగభరితమైన ప్రసంగం ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? రైతుల పట్ల అంతటి అటాచ్మెంట్గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిని మీరు అసలు రైతుల సంక్షేమం పట్టించుకోవట్లేదు అంటున్నారు మీ పార్టీ, దీన్ని ఎలా చూడాలి? దీంట్లో వాస్తవంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముచ్చట్లు విన్న తర్వాత, లేదు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారి పక్షాన, పార్టీ పక్షాన మాట్లాడిన మరి స్వప్న గారి ముచ్చట్లు విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అక్కడ ప్రజలు అనేవాళ్ళు మనం ఎవరి గురించి ఎవరు మాట్లాడుకున్నా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఈరోజు డబుల్ గేమర్స్ ఎవరు? ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట ఏంది, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంది, దాని పద్ధతి ఏంది? ఈరోజు మమ్మల్ని ఏమో తెలంగాణ మొత్తము ప్రభుత్వాన్ని, ఖజానాను ఖాళీ చేసి అప్పుల కుప్ప చేసిందని చెప్పి ఆరోపణలు చేసినటువంటి ఇరు పార్టీలకు మేము ఏమంటున్నామంటే, మేము అప్పులు చేసినాము, మేము తెలంగాణ నిర్మాణంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో నీళ్లు, నిధులు, నియామకాల కాన్సెప్ట్ను, బంగారు తెలంగాణ కాన్సెప్ట్ను అమలు చేసే క్రమంలో మాకు అప్పులైన మాట వాస్తవమే. కానీ ఆ అప్పులను ఏ విధంగా తీర్చాలి అనే ప్రణాళిక ఆల్రెడీ వచ్చే ప్రభుత్వాల కోసం తయారు చేసి పెట్టబడింది, వాటిని అమలు చేయండి, ఇది కదా మేము చెప్పింది. కానీ ఆ ప్రణాళికను అమలు చేయకుండా సొంత ప్రణాళికను అమలు చేస్తే ఎప్పుడైనా కూడా ఫలితాలు అనేవి ఇట్లనే ఉంటాయి. ఈ రోజు మరి నువ్వెందుకు అప్పులు చేస్తున్నావు? 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు నీవు ఎట్లా చేసినావు? మరి మేము 7 లక్షల కోట్లని మీరు మమ్మల్ని ఎన్నో ముచ్చట్లని చూపెట్టారు, బద్నాం చేసిండు. మా అప్పుకు రూపం ఉంది, నీ అప్పుకు రూపం ఉందా? ఒక్కసారి అది చెప్పు, ఒకసారి అది చెప్పాలి ప్రజలకు మీరు. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఏమంటారంటే ముసలి కన్నీరు అనేది అంటారు, దాన్ని ముసలి కన్నీరు కావాల్సిన అవసరం లేదు. ఈరోజు పోయిన సంవత్సరం రైతు భరోసా ఎటుపోయిందండి? పోయిన సంవత్సరం రైతు భరోసా ఎటుపోయింది? మరి పోయిన సంవత్సరం ఎగ్గొట్టి ఈ సంవత్సరానికి గాను నీవు వేసినావు. పోయిన సంవత్సరానికి మరి ఇప్పటికి బాకీ 19,500 ప్రతి రైతుకు ఇప్పటికి కూడా బాకీ ఉన్న మాట ఏంటంటే 19,500 750 రూపాయలు.
నువ్వు బాకీ నువ్వు అవి మరి ఎందుకు ఇవ్వవు? అది కదా మేము అడిగితే కదా ఏదైనా కూడా. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ సోదరులు చెప్తా ఉన్నారు, ఈరోజు డబల్ గేమర్స్ ఎవరండి? డబల్ గేమర్స్ ఎవరు? వెనకాల నుండి మోదీ గారి కుట్రలో భాగంగా, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా ఈరోజు ఇద్దరి మధ్యలో ఇరుక్కున్నటువంటి తెలంగాణ సీఎం, నాజూకు సీఎం రేవంత్ రెడ్డి గారు, తిట్లరెడ్డి గారు ఇరుక్కొని ఈరోజు తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెట్టి ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టులో ఇద్దరు లీనమైపోయిన ముచ్చట కాదని ఎవరు కాదంటారండి? అంటే మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ మా పార్టీ, తెలంగాణ నిలబెట్టినటువంటి పార్టీ మా పార్టీ, తెలంగాణ నిర్మాణాన్ని సంపూర్ణంగా చేసి ఈ ప్రపంచానికి చూపెట్టినటువంటి మా పార్టీ గురించి ప్రజలు తప్పు మాటలు మాట్లాడతారా? అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారు వెనకాల ఉన్నారని 15 నెలలు తిరగకుండానే మా రజతోత్సవ సభలో 25 లక్షల జనాభా కుప్పలు తెప్పలుగా వస్తే అప్పటి నుంచి ఈ రోజు కుట్రలు పన్నుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, అక్కడ తెలుగుదేశం పార్టీ, ఈ ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ, అలాగే మా పార్టీ ఇక్కడ ఇండియా అలయన్స్ లో లేదు, అక్కడ ఎన్డీఏ అలయన్స్ లో లేదు అన్నప్పుడు మాకు కాంగ్రెస్ అంతే సమానము శత్రువు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంతే సమానం శత్రువు. కానీ తెలంగాణలో ఎప్పుడు కూడా రాజకీయాలు ఇద్దరు చంద్రుల మధ్యలోనే జరుగుతాయి. ఈ కుట్ర మొత్తం రేవంత్ రెడ్డి గారిని పెట్టి చంద్రబాబు నాయుడు గారితో ఆడుతున్నటువంటి కుట్ర ఇది. మాట్లాడదాం, బనకచెర్ల కుట్ర దాని గురించి డిస్కస్ చేద్దాం. స్వప్న గారు విన్నారు కదా, రైతు రుణమాఫీ సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినటువంటి నంబర్స్ వేరు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన నంబర్స్ వేరు, తర్వాత అసెంబ్లీలో తీరా రైతు రుణమాఫీ ప్రవేశపెట్టినప్పుడు చెప్పినటువంటి 1000 కోట్లు వేరు. ఈ విధంగా క్రమేపీ గ్రాడ్యువల్గా ప్రచారం తర్వాత నిజంగా రుణమాఫీ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎందుకు ఐస్ ముక్కలా కరుగుతూ వచ్చింది? సరే, చివరికి ఆ ఐస్ ముక్క అయినా సరే రైతు రుణమాఫీ 100% చేశారంటే అదీ లేదు. ఈ రోజు కూడా రైతు రుణమాఫీ అందనటువంటి రైతులు చాలామంది ఉన్నారు. అది అందకం ఇప్పుడు రైతు భరోసా కూడా అలాంటి ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. మళ్ళీ దీన్ని మీ పార్టీ ఎలా సమర్థించుకునేది? 18 నెలల కాలంలోనే మొత్తం కాంగ్రెస్ పీరియడ్ అంతా అయిపోయినట్టు, కాంగ్రెస్ ఏదో చెయ్యనట్టుగా, ఏదో చేసినట్టుగా 10 ఏళ్ల కాలంలో వాళ్ళ దోపిడీ, వాళ్ళు దోచుకొని ఆ ప్రజల సంక్షేమము, నీటి వాటాలు, అసలు 2 రాష్ట్రాల మధ్య కూర్చొని వ్యవసాయం అంటే సాగు భూమి విస్తీర్ణం కోసము, రైతుల క్షేమం కోసము అసలు నీటి వాటా ఎంత ఏంటి అనేది, ఎంత నీరు అందాలనే విషయం మర్చిపోయి ఎంతసేపు దోచుకోవడం కోసం కొత్త ప్రాజెక్టుల మీద కొత్త ప్రాజెక్టులు కట్టి అవినీతికి పాల్పడి దోచుకున్న వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు. అంటే 18 నెలల కాలంలోనే రైతు భరోసా పేరు మీద అంటే కాంగ్రెస్ ప్రభుత్వము రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు 2 లక్షల రుణమాఫీతో మొదటి దశలో అంటే పాత గణాంకాలు, అంటే పాత అసెంబ్లీ గణాంకాల జాబితాలో ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా చెల్లిస్తూ ధరణి చట్టం పేరు మీద మార్పిడి సంభవించే ఏర్పడిన భూభారతి చట్టం ద్వారా 2వ దఫా రైతు భరోసా కూడా రైతులకు అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అది ప్రజలందరికీ తెలుసు. ఎంతసేపు వీళ్ళ తప్పులు వీళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసింది అంటే వాళ్ళు ఎంత సొమ్ము తీసుకొచ్చిండ్రు, ఎంత సొమ్ము ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు గణాంకాలు, ఎప్పటికప్పుడు సమాచారం కేంద్ర ప్రభుత్వంకి లేదా? అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవినీతిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా భాగం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుసరణలో చేసింది కాదు కదా. అంటే తానా అంటే తందానా అని చెప్పే పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును కొన్ని కోట్లు దోచుకున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రోజు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము ఉన్న దానితో రైతులకు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, కొంచెం 18 నెలల కాలంలో ఇంత పురోగతిని సాధించింది అనే ఒక స్పష్టమైన సమాచారాన్ని, విజయాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు రైతు బీమా అని తీసుకొచ్చిండ్రు. రైతు బీమా అనేది వీళ్ళు పంటకు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారుల చేతుల్లో పెట్టి తరుగు పేరుతో ప్రజలకు కనీసం పెట్టుబడి పెట్టినటువంటి కనీస సొమ్మును కూడా వాళ్ళు రాబట్టుకోలేక ఎన్ని నరకయాతనలు అనుభవించారో. అది ధాన్యము తడవడం కావచ్చు, అసలు
గత ప్రభుత్వంలో వచ్చినటువంటి అంటే 10 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి 6 సార్లు ఆ మన పంట నష్టం జరిగినప్పుడు కనీసం వాళ్ళ పంట నష్ట పరిహారము ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనే కనీస లెక్కలు అసలు వీళ్ళ దగ్గర ఉన్నాయా, ఎంత చెల్లించారో అనే స్పష్టమైనది వీళ్ళకుందా? కానీ ఈ రోజు దళారుల చేతిలో రైతులు మోసపోకుండా పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో అంటే జిల్లాల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేక హోదాలో అంటే వాటిని చేసి కొనుగోలు చేయాలి అని చెప్పి ఎంతో అద్భుతమైన ప్రతి గింజ రైతు యొక్క ప్రతి గింజను కొనుగోలు చేయాలనేది చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ కళ్ళ కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా వాళ్ళు చేసిన తప్పును తప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవాలు ఏంటి, ఏది నిజమో ఏది అబద్ధమో, రైతు బంధు ఏంటో, రైతు భరోసా ఏంటో అది రైతులకు స్పష్టంగా తెలుసు. మాట్లాడదాం, దాని గురించి అడుగుదాం. మనం ఆంజనేయ గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయ గారు ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో యూరియా సరిగా అందుబాటు లేక ఎందుకు బీజేపీ అపవాదం మూటగట్టుకుందంటే ఏమంటారు? తెలంగాణ రాష్ట్రానికి ఎంత యూరియా కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క రాసి పంపిస్తుందండి కేంద్ర ప్రభుత్వానికి. ఆ రాసి పంపించిన దాని విధం ప్రకారము యూరియాను తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఇలా యూరియాను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ల, జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓల దాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ షాప్కి ఎంత అవుతుంది, ఎక్కడ ఉన్నాయి, ఏంది అని చెప్పేసి ఒక పూర్తి సమన్వయ కమిటీగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కమిటీలు ఏం లేకుండా, అలాంటి మీటింగ్లు ఏం లేకుండా, ఏ షాపుకి ఎన్ని యూరియా బత్తలు పోతున్నాయని లెక్క లేకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ముందస్తు జాగ్రత్త పడి తగిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. దాని కారణంగా ఏమైతుందంటే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా దళారులుగా మారి దళారులు ఏదైతే పక్కనటువంటి మహారాష్ట్రకు ఇలా బ్లాక్ లో అమ్మడం జరుగుతా ఉంది. ఇలా బ్లాక్ లో అమ్మినటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా మరి లారీలు ఇలా బార్డర్ లో చెక్ పోస్ట్ ఉంది, వాంగిడి దగ్గర చెక్ పోస్ట్ ఉంది, అటు మహారాష్ట్ర బార్డర్ నాందేడ్ దగ్గర చెక్ పోస్ట్ ఉంది, అటు బార్డర్ లో చెక్ పోస్ట్ ఉంది. ఇవన్నీ చెక్ పోస్టులలో ఎందుకు చెకింగ్ జరగట్లేదు వెహికల్స్? ఇవాళ ఒక లారీ తాండూరు దగ్గర, మంచిర్యాల జిల్లాలోని ఒక తాండూరు దగ్గర యూరియా లారీ బోర్ల పడ్డ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యూరియా బత్తాలు ఇలా అక్రమంగా ఇలా మహారాష్ట్రకు తరలిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని అప్పుడు ఉన్నత స్థాయి అధికారులు పసిగట్టారు. ఇక్కడ ఉన్నటువంటి యూరియా అంతా మరి పక్క రాష్ట్రంలో పోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు దాని మీద నిర్ణయం తీసుకొని ఎందుకు వారిపైన ఆ షాప్ల పైన చర్యలు తీసుకోలేదు? ఏదైతే ఎన్ని యూరియా బత్తలు ఏ షాప్కి వచ్చినాయి, ఏ యూరియా షాప్ నుంచి ఎంత అమ్ముడు అయిందని చెప్పేసి ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంటుంది. ఎక్కడ కూడా వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. దాని కారణంగానే వ్యాపార సంస్థలు, వ్యాపారులు ఏదైతే ఎరువుల షాపులు అమ్ముతున్నటువంటి వ్యాపారస్తులు కొంతమంది దీన్ని బ్లాక్ లో అమ్మేటువంటి పరిస్థితి కనబడుతుంది, బ్లాక్ లో అమ్ముతున్నారు అని చెప్పి తెలిసింది. ఆ తర్వాత అదేవిధంగా ఇలా రైతులకు చాలా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా డబ్బులు తెచ్చింది, అప్పులు తెచ్చింది. స్వప్న గారు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని డబ్బులు బ్యాంకుల నుంచి తీసుకునేటప్పుడు ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు ఇంత డబ్బు అవుతుంది, ఇంత డబ్బు అయితే మేము రైతుల దగ్గర నుంచి ఇంత కలెక్షన్ చేసి మేము మీకు కడతాము అని చెప్పేసి ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు వీళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాడారు, ఎంతమంది వాడలేదు, ఎందుకు నష్టం జరిగింది అన్నటువంటి విషయంలో పూర్తి పక్షాన వేసి కమిటీ వేసింది కదా. ఆ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు మీరు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మీరు సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి మేము మీ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాం, ఎందుకు మీరు చేయట్లేదు? అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ జంగచర్ల సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్నాయి, దొర్లపురితనం వ్యవహరిస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జంగచర్ల విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి డిపిఆర్ కానీ లేకపోతే ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. పంపించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, ఎంతవరకు ఉపయోగం ఉండే అనేటువంటి విషయాలపైన ప్రక్షాళన చేసి దానికి కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా నీటి వాటర్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో 10 సంవత్సరాలకు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నీళ్ళ మాట్లాడదాం. ఆంజనేయులు గారు మాట్లాడుతుంది. విజయారాయ్ గారు ఒక్క నిమిషం, ఆంజనేయులు గారు మాట్లాడదాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. విజయారాయ్ గారు ఒక్క నిమిషం అండి, ఆంజనేయులు గారు ఉండండి, కంటిన్యూ చేస్తారు కానీ. విజయారాయ్ గారు ఓకే,
విజయ్ గారు వాయిస్ ఓకేనా? వినబడుతుంది. రైట్. విజయ్ గారు, ఏంది ఈ బనకచర్ల విషయంలో వాస్తవంగా సుదీర్ఘమైనటువంటి ప్రెజెంటేషన్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో రేవంత్ రెడ్డి ఇవ్వటం జరిగింది, ఇటు హరీష్ రావు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకున్నటువంటి అనుభవం ప్రకారం ఇటు బనకచర్ల గురించి అప్పుడు జరిగినటువంటి విషయాలు కూడా చాలా ప్రెజెంటేషన్ ఇవ్వడం గట్టిగానే జరిగింది. కానీ ఎక్కడో కొంత వాయిస్లో మాత్రం రేవంత్ రెడ్డే ధీటుగా బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది తెలంగాణ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని కొంచెం స్ట్రాంగ్గా తీసుకెళ్ళినట్టు కనబడుతోంది. ఎక్కడ వెనకబడింది మీ పార్టీ ఈ బనకచర్ల విషయంలో? నిజంగానే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు మీకు ఉన్నటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్తో ఉన్నటువంటి సత్సంబంధాల గురించి నిజంగానే ఎక్కడన్నా కొంచెం కాంప్రమైజ్ అయ్యారా? అలాంటి సంఘటనలు జరిగినాయా? అలాంటివి ఏం లేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే 2014 కంటే మునుపు ఉన్నటువంటి ఏ ప్రభుత్వాల అన్ని పరిపాలనా పద్ధతులను మీరు పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. 2014 కంటే తర్వాత కేసీఆర్ గారి టిఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది. అయితే ఇక్కడ ఏ ఉద్దేశంతో ఉద్యమం నడిచిందో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా అమలులో పెట్టాలి కాబట్టి కేసీఆర్ గారు ఒక భగీరథుడుగా ఆయన మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో మునిగి తేలిన మాట వాస్తవము. దాన్ని ఎవరు కాదనే సత్యం. ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే చేసి రైతులు ఎంతమంది, విద్యావంతులు ఎంతమంది, నిరుద్యోగులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, తర్వాత వయసు మీరిన వాళ్ళు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, మొత్తం లెక్కలు తీసి వాళ్లకు రాజ్యాంగ ఫలాలను ఆర్థిక ఫలాలను ఏ విధంగా అందివ్వాలని చెప్పి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి ఒక సిస్టమేటికల్ గా నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగమే ఈ రోజు గ్రామాలలో మీరు చూడండి, రైతుల కోసము రైతు వేదికలు పెట్టి అసలు రైతులకు ఏమేం కావాలి, ఒక సంవత్సర కాలంలో రైతులకు కావాల్సిన ఏ సందర్భంలో ఏమేం కావాలనో పనిముట్ల కాడికి వెళ్ళి, ట్రాక్టర్ల కాడికి వెళ్ళి, యూరియా కాడికి వెళ్ళి, తర్వాత వాళ్లకు నగదు ఏదైతే పెట్టుబడి పెట్టాలనో ఆ నగదు డబ్బు కూడా ఆ రూపంలో కంటికి రెప్పలాగా కేసీఆర్ గారు రైతుల కోసం పడ్డటువంటి ప్రయాస అంత ఇంత కాదు. తెలంగాణ ఉద్యమమే నీటి ఉద్యమం, తెలంగాణ ఉద్యమమే కరెంటు ఉద్యమం. ఈ రెండుటిని సంపూర్ణంగా మరి మా పరిపాలన కార్యకాలంలో ఖచ్చితంగా చేసి నిరూపించినటువంటి ఒక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది ఎవరు కాదంటారండి. కానీ ఇప్పుడు మీరు చూడండి, 2014 కంటే ముందు ఏదైతే కరెంట్ ఎన్నిసార్లు పోతా ఉన్నది, నీళ్లు ఎట్లా వస్తా ఉన్నాయి. ఈరోజు మిషన్ కాకతీయలో ఏదైతే పూడికెళ్ళు తీసి చెరువులు నింపి, అంటే ఆనాడు నిజాం రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం స్టేట్ లో ఉన్నటువంటి 72,000 పై చెరువులు అండి, ఒకటి కాదు రెండు కాదు, 72,000 పైచిలుకు చెరువులు. మరి ఆనాడు 72,000 పైచిలుకు చెరువులు అయితే ఇప్పటికి మొన్నటికి మొన్న 32,000 చెరువులలో 22,000 పైచిలుకు చెరువులను పూడికలు తీసి ఈరోజు నీటి మట్టాన్ని పెంచడం జరిగింది. భూగర్భంలో ఉన్నటువంటి నీటి మట్టాన్ని పెంచడం జరిగింది. అదాన్ని కూడా ఈరోజు మిషన్ కాకతీయను ఖతం చేసి పడేసారు. మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నీరు ఇస్తా ఉంటే ఈరోజు నీళ్ళు అందట్లే, ఈరోజు కరెంట్ అందట్లే. అరే కనీస అవసరాలు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం 2014 కంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండేనో ఆ విధమైనటువంటి చేష్టలు, అంటే ప్రతీకార చేష్టలు అంటారు. అరే ప్రజలు నీకు ఓట్లు వేసిరా బాబు, మా మీద కోపం ఉంటే మమ్మల్ని అను, మా పార్టీని అను, కార్యకర్తలను అను, కాదంటలేం. కానీ పరిపాలనలో ప్రజల మీద వివక్షత చూపెట్టొద్దు. ఇది కదా వచ్చిన పంచాయత్. రైతుల మీద నీవి ఏ విధంగా నీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఈరోజు మీరు గమనించాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ మెచ్చినటువంటి ప్రాజెక్ట్, దాన్ని ఈరోజు కూలేశ్వరం ప్రాజెక్ట్ అంటాడు. ఈరోజు కాళేశ్వరం, ఈరోజు మీరు పేపర్ చూడండి, చాలా స్పష్టంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి మీరు అయితే అప్డేట్స్ ఉన్నాయి, మీరు చెక్ చేయండి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పియర్ కూలి అంటే కుంగిపోతే దాన్ని సిమెంట్ కంకర వేసి దాన్ని పైకి లేపడం జరిగింది. అయిపోయింది కదా, వీళ్ళు ఎందుకు వదలట్లేదు అంటే మేము పోరాటం చేస్తే గాని, మేము అడిగితే గాని నీళ్ళు ఇవ్వవు, మేము అడిగితే గాని రైతు భరోసా మాట్లాడదాం. అదే విషయం మాట్లాడదాం విజయసాయి గారు, మాట్లాడదాం.
స్వప్న గారిని అడుగుదాం, స్వప్న గారిని అడుగుదాం. విజయారాయ్ గారు 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం అన్నారు కదండి. ఓకే విజయారాయ్ గారు, యాక్చువల్ గా బనకచర్ల విషయంలో విజయారాయ్ గారు, బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసింది 26,000 కోట్లని ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు. రైట్ మాట్లాడు. 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. ఇక బనకచర్ల విషయానికి వస్తే బనకచర్ల విషయం చాలా స్పష్టంగా ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిపాదన పెట్టబడింది. దానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సూచన ఏంటంటే, మీరు రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆవలి వైపులో తీసుకుపోవడం వల్ల మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి మీరు ఒకవేళ బనకచర్ల ప్రాజెక్టే కట్టదలుచుకుంటే తెలంగాణ నుండి నాగార్జున సాగర్ లేదా తెలంగాణ నుండి శ్రీశైలం డ్యామ్ లోకి నీళ్లు తీసుకెళ్లి దాని నుండి కావేరీ బేసిన్ లో ఉన్నటువంటి రాయలసీమకు నీళ్లు ఇవ్వండి, మేము కాదనము. ఎందుకంటే మిగులు జలాలు కూడా మాకు సరి సమానం కాబట్టి మిగులు జలాలు కూడా మా మాట 200 టీఎంసీలు ఉంటాయి కాబట్టి మా మాట మాకు కావాలి, చేస్తే ఇట్లా చేయండి, లేదంటే మేము అనుమతి ఇవ్వము అన్నారండి. ఓకే మీరు చెప్తున్న విజయారాయ్ గారు, మీరు బనకచర్ల చెప్తున్నటువంటి విషయాలు వాస్తవాలు వేరు. అక్కడ అపెక్స్ లో విజయారాయ్ గారు అక్కడ అపెక్స్ లో కేసీఆర్ ప్రతిపాదించే ప్రతిపాదన వేరు. అక్కడ తెలంగాణ రాష్ట్రానికి 553 టీఎంసీలు కావాలంటే చాలు, 229 చాలు అని అపెక్స్ లో చెప్పిన విషయాన్ని నోట్ కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. స్వప్న గారు, ఒక పక్క ఇందాక చెప్పినట్టు విజయ్ గారు చెప్పినట్టు అసలు రైతు వేదికలు పెట్టి రైతుల గురించి ఇటు రైతు బంధు కానివ్వండి, రైతులకు ఉచిత కరెంటు కానివ్వండి, అదేవిధంగా రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ చేసి రైతుల గురించి ఆలోచించిన కేసీఆర్గా మీరు రైతు సంక్షేమం పట్టించుకోవట్లేదు అంటున్నారు. దీన్ని ఏం చూడాలి, ఎలా చూడాలి? రైతుల పేర్లు చెప్పి 24 గంటలు కరెంట్ అందిస్తామని ఇతర రాష్ట్రాలతో ఒప్పందం ఏర్పరచుకొని ఎక్కువ శాతం మెగావాట్ల యూనిట్స్ కరెంటును వ్యాపార రంగాలకు సరఫరా చేసుకొని అప్పటి కాలంలో ఈ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. అంటే దీనివల్ల పెద్ద ఆరోపణలు రావడము, దీని మీద పెద్ద ఇష్యూస్, అది ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో పాటు అంటే తెలంగాణ రైతాంగానికి చేసినటువంటి మేలెంతో కీడెంతో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అది బాగా తెలుసు. వీళ్ళు ఏదో ఒకటి చేసుకొని మేము చేసినాం అని చెప్పుకోవడంలో ఎటువంటి అవాస్తవం లేదు. అంటే ప్రభుత్వ రైస్ మిల్లులు, ప్రైవేట్ రైస్ మిల్లులతో కలిపి రైతులకు చేసినటువంటి రహీం గారు, స్వప్న గారు అవగాహన లేమితోటి మాట్లాడివ్వండి. తర్వాత విజయ్ గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఖండించండి, మాట్లాడండి. రహీం గారు మాట్లాడివ్వండి. ఈ రోజు 1500 మాట్లాడివ్వండి. ఓకే స్వప్న గారు మీరు కంటిన్యూ చేయండి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం అండి విజయ్ గారు, టైం ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ గారు మీరు మాట్లాడేప్పుడు మీరు యాక్చువల్ గా బనకచర్ల విషయంలో విజయ్ గారు బనకచర్ల విషయంలో మీకు అవకాశం ఇచ్చినప్పుడు మొత్తం రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేశారు. సరే ఇప్పుడు స్వప్న గారి సమయం వచ్చింది, మాట్లాడివ్వండి, కంటిన్యూ చేయనివ్వండి. స్వప్న గారు మీరు కంటిన్యూ చేయండి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు మాట్లాడివ్వండి మేడం గారిని. ఓకే విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కూల్. విజయ్ గారు ఒక్క నిమిషం అండి, ఆమె మాట్లాడివ్వండి. స్వప్న గారిని మాట్లాడండి. మీరు మాట్లాడిన సేపు మాట్లాడలేదు కదా, విన్నారు కదా ప్రశాంతంగా. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. స్వప్న గారు మీరు కంటిన్యూ చేయండి. నాకు అర్థం కాదు, మీరు అన్ని అబద్ధాలు మాట్లాడితే ఇట్లా డిబేట్ పెట్టొద్దండి రహీం గారు. సార్, పార్టీల్లో అబద్ధాలు వాస్తవాలు రాజకీయాలు నిజాలు ఒక్కో పార్టీకి ఒక స్టాండ్ ఉన్నదండి. దీంట్లో నిజాలు వాస్తవాలు తెలియాలంటే దాన్ని నిజంగానే మాట్లాడుతుంటే ఏ పార్టీ నిజాలు మాట్లాడదు, ఏ పార్టీ అబద్ధాలు మాట్లాడదు. కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అవాస్తవాలు ఉంటాయి. మాట్లాడివ్వండి. స్వప్న గారు మీరు కంటిన్యూ చేయండి. ఇవన్నీ ఆరోపణలేనా? అంటే గత ప్రభుత్వంలో జరిగిన గొర్రెల పెంపకము ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఆరోపణలేనా? అంటే ఇవన్నీ విచారణ చేపట్టడం ఎందుకు? తప్పు జరిగింది కాబట్టి, మీరు చేసిన అవినీతి జరిగింది కాబట్టి చేపడుతున్నారు. విజయ్ గారు మరి కేసీఆర్ అప్పట్లో కేసీఆర్ గారు మాట్లాడివ్వండి. కేసీఆర్ టాపిక్ మాట్లాడివ్వండి. ఆమెని
మాట్లాడివ్వండి విజయ్ గారు, మాట్లాడివ్వండి, ఏం తెలుసు మీకు? మాట్లాడివ్వండి. తెలియదు, నీళ్లు తెలియవు. సరే మీరు ఆమె మాట్లాడివ్వండి, తెలియదు. ఆమె తెలిసిన విషయం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. విజయ్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. విజయ్ గారు సైలెంట్ ప్లీజ్, కూల్ అండి. స్వప్న గారు మీరు కంటిన్యూ చేయండి. రహీం గారు ఉండండి ఉండండి విజయ్ గారు ప్లీజ్ 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 మాట్లాడివ్వండి, మాట్లాడివ్వండి. నిర్మాతలం మేము, తెలంగాణ నిర్మాతలం మేము. స్వప్న గారు మీరు మీట్లో ఉన్నారు, స్వప్న గారు మీరు మీట్లో ఉన్నారు. పనకచెర్లను అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ ఈ రోజు పనకచెర్లు అట్టగలు ఎట్లా అవుతుంది? రేవంత్ రెడ్డి గారు కుమ్మక్క అయిపోయి చంద్రబాబు గారి మోచేతి నీళ్లు తాగి సంతకం పెట్టిండు. ఇది కదా ఉన్న పంచాయతీ. స్వప్న గారు మీరు మీట్లో ఉన్నారు, స్వప్న గారు మీట్లో ఉన్నారు, మీట్లో ఉన్నారు స్వప్న గారు, స్వప్న గారు మీట్లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మీరు మాట్లాడండి స్వప్న గారు, కంటిన్యూ చేయండి. అక్కడ సీఎంలు ఎవరున్నారు, ఇక్కడ సీఎంలు ఎవరున్నారు అనేది మీరు మర్చిపోతున్నారు. ఆ కాళేశ్వరం బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు నిజాలు లేవా? ఫోన్ ట్యాపింగ్ అంటే ఇవన్నీ నిజాలు కాంతే మీకు గొర్రెల పెంపకం కావచ్చు, బర్రెల పెంపకం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ఇలాంటి ఎన్నో అవినీతి 10 ఏళ్లలో మీరు చేసిన అవినీతికి ఈ రోజు విచారణ ఊరికే జరుగుతుందా? తెలంగాణ ప్రజలకు అంటే తెలంగాణ ప్రజల ముందు పెట్టేది అంటే వాస్తవాలు కాదా? 10 ఏళ్లలో మీరు చేసిన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి మీకు అవగాహన లేదు, మీకు ఇది లేదు, అది లేదు అని విజయ్ గారు విజయ్ గారు విజయ్ గారు విజయ్ గారు మాట చెప్తా వినండి. విజయ్ గారు విజయ్ గారు మీరు బనకచర్ల గురించి విజయ్ గారు మీరు బనకచర్ల గురించి మీరు మాట్లాడితే విజయ్ గారు ఒక మాట స్వప్న గారు మీరు ఉండండి. స్వప్న గారు ఒక్క నిమిషం ఉండండి. విజయ్ గారు ఓకే ఆంజనేయ గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయులు గారు సరే ఉండండి. విజయ్ గారు ఒక నిమిషం ఉండండి. ఓకే విజయ్ గారు ఒక నిమిషం ఉండండి. స్వప్న గారు ఒక నిమిషం ఉండండి. స్వప్న గారు ఒక నిమిషం ఉండండి. విజయ్ గారు మీరు మాట్లాడినంత గట్టిగా బనకచర్ల విషయంలో కానివ్వండి, ఇటు పక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో పార్టీ కూడా అంత గట్టిగా మాట్లాడుతుంటే ఈ పార్టీకి బనకచర్ల విషయం చాలా అపవాదం మూట కట్టుకుంది బీఆర్ఎస్. ఎందుకంటే గతంలో రాయలసీమ రత్నాలసీమ చేస్తానన్న విషయంలో కానివ్వండి, ఇటు పక్క అపెక్స్లో పెట్టినటువంటి ప్రతిపాదనలు ఓకే చేయడం కానివ్వండి, అనేక విషయాలు ఉన్నాయి. మీరు మాట్లాడినంత గట్టిగా కనుక ఈ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుంటే కేసీఆర్ చేసినట్టు అప్పట్లో ఉన్న ప్రతిపాదనలు కూడా గట్టిగా మాట్లాడినట్లయితే ఈ పార్టీకి రేవంత్ రెడ్డి అన్ని ప్రజెంటేషన్లు ఇచ్చేవారు కాదు. చాలా గట్టిగా బనకచర్ల నెపం మొత్తం బీఆర్ఎస్ మీద నెట్టేసేవాళ్ళు కాదు. ఓకే ఒక నిమిషం ఆగండి. ఆంజనేయ గారు ఓకే ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు ఒక నిమిషం ఆగండి. ఆంజనేయ గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయ గారు ఆయన సమయం ఇవ్వండి. ఓకే మీరు మీతో మాట్లాడతా ఓకే స్వప్న గారు ఉండండి. స్వప్న గారు ప్లీజ్ స్వప్న గారు ఉండండి. ఒక్క నిమిషం అండి. ఓకే ఒక నిమిషం. ఆంజనేయ గారు మీరు చెప్పండి. బనకచర్ల విషయంలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఏదైతే అపెక్స్ లకు సంబంధించిన ప్రతిపాదనలు కానివ్వండి, ఒక్క నిమిషం చెప్పండి ఆంజనేయ గారు. ఒక్క నిమిషం అండి. విజయ్ గారు మీరు చాలా చక్కగా విశ్లేషిస్తారు. ఎందుకు ఈరోజు ఆవేశపడుతున్నారు? విజయ్ గారు ఒక నిమిషం ఆగండి. అందుకే కదా మోదీ గారు చెంపదెబ్బ కొట్టిరు కదా డిమానిటైజేషన్ చేసి. సరే ఒక్క నిమిషం. స్వప్న గారు సమయం వృధా అయిపోతుంది. మీరిద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. స్వప్న గారు ఒక్క నిమిషం అండి. స్వప్న గారు ఒక నిమిషం మీట్లో పెట్టండి. ఆంజనేయ గారు చెప్పండి. ఈ బనకచర్ల విషయంలో రెండు పార్టీలు ఏదైతే ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి పదే ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు తెలంగాణని మరణ శాసనం రాశారు అంటూ, అదేవిధంగా బనకచర్ల విషయంలో కూడా అపెక్స్లో ప్రతిపాదించారు. మాకు 223 టీఎంసీలు చాలు, 229 టీఎంసీలు చాలు అని. యాక్చువల్గా తెలంగాణ కావాల్సింది 553 టీఎంసీలు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి రైతులకు మరణ శాసనం రాసేశారు పూర్తి కాలంగా అంటూ రేవంత్ రెడ్డి పదే ప్రస్తావిస్తున్నారు. యాక్చువల్గా అసలు బనకచర్ల విషయంలో పాపం ఎవరిదంటారు ఆంజనేయ గారు? బనకచర్ల విషయంలో భారతీయ జనతా పార్టీ క్లారిటీగా ఉందండి, క్లియర్ గా చెప్తుంది. మా గతంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా జలశాఖ మంత్రివర్యులతోని కూడా వారు స్వయంగా మాట్లాడి బనకచర్ల విషయంలో మనకేమైనా అక్కడి నుంచి వచ్చినగా ఏందన్నటువంటి విషయం మాట్లాడితే ఇప్పటి వరకు ఏం లేదని చెప్పారు. బనకచర్ల విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా
క్లుప్తంగా చెప్పారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ అవసరం లేదా అనేటువంటి విషయంలో మనం క్లుప్తంగా ఉన్నాము, మేము క్లారిటీగా ఇస్తాము. ఇప్పటి వరకు బనకచర్ల విషయంలో మా దగ్గరికి ఎలాంటి రిపోర్ట్స్ రాలేదు మా దగ్గర అని చెప్పేసి క్లారిటీగా క్లుప్తంగా కిషన్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా కూడా సహించేటువంటిది లేదు అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఈ విషయంలో ఇప్పటి వరకు డిపిఆర్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాలేదు. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రజలకు వివరణగా అర్థం కాకుండా ఉండే విధంగానే ఈ 2 పార్టీలు ఇప్పుడు ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు దాంట్లో మధ్య ఒకసారి ఒకరు మాట్లాడిన తర్వాత కన్క్లూజన్ ఇచ్చుకుంటే ఒకరికొకరు అర్థమైతే ప్రజలు ఏదైతే టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అర్థమైనటువంటి విషయం కనబడుతుంది. ఈ విధంగా కాకుండా వాయిస్లను సమస్యలన్నీ ప్రజలకు డైవర్షన్ చేసే విధంగానే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 కూడా ఆడుతున్నటువంటి ఒక ఆటే తప్ప మిగతాది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటది బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడ్డది, ఇవాళ అవినీతి చేసింది అని చెప్పి చెప్తా ఉంది. అవినీతి చేసినప్పుడు అవినీతిని ప్రజలకు వివరించండి, అవినీతి వివరించేసి వాళ్ళని జైలులో పెట్టండి. ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తలేరు? ఇలా మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ఇలా మేము అవినీతికి పాల్పడతలేము అని చెప్పి చెప్తాను. కోర్టుకు పోయొచ్చి కోర్టు నుంచి అని కూడా వీళ్ళు స్టే తీసుకొచ్చి మేము అవినీతి చేయకుండా కూడా మేము తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పరువు నష్ట దావా వేస్తాం, మా పార్టీకి మా యొక్క అధిక నాయకత్వానికి అన్యాయం చేస్తా ఉన్నారు, తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో మమ్మల్ని బదనాం చేసేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారని చెప్పి హైకోర్టు నుంచి నష్టపరిహారం తీసుకోండి అంటే వీళ్ళు అవినీతి చేసిరు అని చెప్పి దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి దీన్ని ప్రజల్ని డైవర్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజలకు ఇచ్చినటువంటి 420 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయడంలో విఫలమై ఇవాళ ఏ బ్యాంకులు కూడా ఇవాళ నమ్మి కాంగ్రెస్ పార్టీకి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఈ ప్రభుత్వము పక్క పార్టీ మీద అవినీతి చేసిరని చెప్పేసి రాయడం లేదు, మేము అవినీతి చేయలేదు, మేము మంచిగానే ఉన్నాము అని చెప్పేసి కావాలనే కాంగ్రెస్ పార్టీ మా మీద బదనాం చేస్తుందని చెప్పేసి వీళ్ళు వాళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రయత్నము. అంటే ఈ 2 పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాల్లో ప్రజలకు ఏం చేయాలి, ఏమైతుంది ఏందన్నటువంటి అర్థం కానటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ 2 పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతే తప్ప దీంట్లో ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి. ఇలా రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, అప్పులు కట్టలేనటువంటి పరిస్థితి. అదే విధంగా రైతులకు యూరియా దొరకక ఇలా లైన్లలో నిలుచొని చెప్పులు పెట్టి నిలుచునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైతులకు యూరియా దొరికే విధంగా మనం ఎట్లా ప్రక్షాళన చేయాలి? ఇలా కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండే, మన కాళేశ్వరం కూలిపోయి 2 సంవత్సరాలు 18 నెలలు గడిచిపోతుంది, 19 నెలలుగా వస్తుంది. దాన్ని కూలినటువంటి ప్రదేశంలో ఎలాంటి ఆల్టర్నేటివ్ చేయాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రక్షాళన చేయలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రజలను డైవర్ట్ చేయడం, కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఈ విషయాన్ని కొద్ది రోజులు సిట్ అధికారులు ప్రక్షాళన చేయడం, వారానికొన్ని నెలకొకరిని ప్రక్షాళన చేయడం, విచారణ పేరు మీద దాన్ని కాలయాపన చేయడం, ఈ విధంగానే ప్రజలకు రైతులకు జరుగుతున్నటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది, చెప్పాలనుకున్నారు చెప్పండి విజయ్ గారు చెప్పండి. ఇప్పుడు సోదరులు ఏమంటున్నారంటే వీళ్ళకి ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలలో సరే ఇది అది అని ఒక కన్ఫ్యూజన్ ఉన్నా, అభివృద్ధి ఎవరు చేసిండ్రు ఎవరు కష్టపడ్డారు అనేది తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసినంత మోసం భారతీయ జనతా పార్టీ ఎట్లా చేసిందంటే 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలను విభజించింది. ఆ సందర్భంలో 4వ రాష్ట్రంగా తెలంగాణను ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ మోసం చేసి 2000 సంవత్సరంలో ఇప్పుడు ఆంజనేయ గారు మీరే చెప్పారు కదా మాట్లాడేప్పుడు మాట్లాడద్దని. ప్లీజ్ ఆంజనేయ గారు ఉండండి, మాట్లాడండి. రాష్ట్రంలో తెలంగాణ రావడం కోసం భారతీయ జనతా పార్టీ అత్యధికంగా ఉంది. తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ పార్లమెంట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు కేసీఆర్ ఏడున్నాడు, అప్పుడు కేసీఆర్ ఏడున్నాడు, విజయశాంతి ఏడున్నది,
తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ కోసం కేవలం మీరు ఆడింది డ్రామా. రైట్ ఆంజనేయులు గారు ఆయన మాట్లాడివ్వండి, విజయ్ గారు మాట్లాడివ్వండి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో విజయ్ గారు మద్దతు ఇచ్చింది. ఆంజనేయులు గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి విజయ్ గారు మాట్లాడివ్వండి. రాసిస్తానని చెప్పేసి రాసిచ్చింది సుష్మా స్వరాజ్ గారు. కానీ మాట్లాడివ్వండి ఆంజనేయులు గారు అవకాశం ఇవ్వండి ఆయనకి మాట్లాడివ్వండి. మీరు మాట్లాడే చెప్పు ఎవరు మాట్లాడేది ఆంజనేయులు గారు. 4% కూడా తిరిగి తెలంగాణకు డబ్బులు ఇవ్వట్లే. ఎంత దోపిడీ. మరి తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అత్యధికంగా నిధులు ఇచ్చింది. కొత్తగా వచ్చిన రాష్ట్రం అని చెప్పేసి తెలంగాణకు ఇచ్చిన నిధులను మీరు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ డైవర్షన్ చేసిండు ప్రజలని. స్వప్న గారు తెలంగాణ రాష్ట్రానికి రైల్వే రూపంలో 32 కోట్లు ఇచ్చిండు. స్వప్న గారు ఒక్క నిమిషం ఆర్య గారు ఆంజనేయులు గారు ఒక్క నిమిషం అండి స్వప్న గారు మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం ఆర్య గారు విజయ్ గారు మీరు ఎప్పుడు చాలా సామరస్యంగా మాట్లాడతారు. ఏమైంది ఈరోజు? ఒక్క నిమిషం అండి విజయ్ గారు ఒక్క నిమిషం అండి విజయ్ గారు ఒక్క నిమిషం. ఓకే తెలంగాణ తెచ్చే విషయంలో మీ పాత్ర ఉంది, మీ పార్టీ పాత్ర ఉంది, కాదంటలేదు. ఒక్క నిమిషం ఆగండి విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. స్వప్న గారు మీరు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం ఆంజనేయులు గారు మీరు వినండి. మీరన్నా వినండి. ఒక్క నిమిషం అండి. కేసీఆర్ కేవలం డ్రామా ప్లే చేసి ప్రజలను మోసం చేసి ప్రజలు చెప్పింది. ఓకే విజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఓకేనండి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు గట్టిగా మాట్లాడేంత మాత్రాన విజయ్ గారు మీరు గట్టిగా మాట్లాడిన మాత్రాన ఇక్కడ సమస్యలు ప్రజల దృష్టికి వెళ్ళవండి. మీరు ఒక సామరస్యంగా ఉండండి. ఆంజనేయులు గారు మీరు కూడా కూల్ అవ్వండి. ఆంజనేయులు గారు ఒక్క నిమిషం ఆంజనేయులు గారు. స్వప్న గారు మీరు కంటిన్యూ చేయండి. స్వప్న గారు కేంద్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం ఇప్పటి వరకు స్వప్న గారు నిధులు ఇచ్చే విషయంలో ఏదైతే నిధులు ఇచ్చే విషయంలో 10 ఏళ్ల కాలంలో నిధులు ఇచ్చిందంటూ ఇటు ఒక ఆంజనేయులు గారు చెప్తా ఉన్నారు. ఈ 18 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర రావాల్సిన వాటా ప్రకారం ఇటు రైతులకు కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన వాటాలు కానివ్వండి, కేంద్రం నుంచి నిధులు వచ్చినాయా, రాబట్టారా? 4 సార్లు కాదు, అవసరమైతే 400 సార్లు కూర్చుంటాను, మోడీ దగ్గరికి వెళ్తాను, పెద్దన్న పాత్ర పోషిస్తున్న మోడీ దగ్గరికి తప్పు లేదు, అడగటం తప్పు లేదు, రాష్ట్రానికి కావాల్సిన నిధులు నేను తెచ్చుకుంటానన్న రేవంత్ రెడ్డి ఈ 18 ఏళ్ల కాలంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొచ్చారా అంటే ఏమంటారు? స్వప్న గారు ఏదైతే ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పినట్టు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న సమయంలో అనేక నిధులు ఇచ్చింది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని చెప్తూనే ఈ 18 ఏళ్ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటీవల కాలంలో అవసరమైతే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో మోడీతో 4 సార్లు కాదు 400 సార్లైనా కూర్చొని మాట్లాడతాను, పెద్దన్న పాత్ర పోషిస్తున్న మోడీ దగ్గరికి వెళ్తాను, తప్పులేదు మాట్లాడడంలో, రాజకీయాలప్పుడు ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలి కానీ మిగతా సమయంలో మాత్రం రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం అనేటువంటి చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి ఈ 18 ఏళ్ల కాలంలో కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు రాబట్టగలిగారంటే ఏమంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రము ఇతర రాష్ట్రాలతో పాటు అంటే నిధులు తేవడానికి మాత్రం ఎక్కడ కూడా ఆలోచించరు, చెయ్యరు, వెనకడుగు వేయరు దానికి. ఇప్పుడు వీళ్ళలాగా 2 ప్రభుత్వాలు ఒకదానికొకటి అంటే జిఎస్టీలో కానీ లేకపోతే ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో కానీ అవినీతి ఆరోపణలు చేసుకుంటూ తన 100 వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమే, అంటే తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి మర్చిపోయి వీళ్ళ ఆస్తుల కోసం వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం చేసేటువంటి పరిపాలన మాత్రం మన రేవంత్ రెడ్డి గారు చెయ్యరు. ఇప్పుడు 18 నెలల పాలనలో రైతులకు చేసేటువంటి సంక్షేమం కావచ్చు, ఇంటీరియర్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆసుపత్రులు అంటే ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి ఎంజిఎం హాస్పిటల్ కాబట్టి అక్కడ అంటే ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉద్యోగాలు ఇవ్వడంలో ఇటువంటి ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేయడానికి అంటే ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఇందులో రైతు బంధు పేరు మీద ఏదో ఆసాములకు భూసాములకు సాగులేని భూములను చేసి పాస్ పుస్తకాల మీద కోట్లు ప్రజల యొక్క సొమ్మును పెట్టుబడిదారులకు అందించకుండా ఒక నియమం, ఒక నిబద్ధతతో చిన్న సన్నకారు రైతులకు, ఎస్సీ బీసీ ఎస్టీ అటువంటి
అంటే మధ్యతరగతి ప్రజలకు, ప్రతి ఒక్క సామాన్య రైతుకు కూడా న్యాయంగా జరిగేటట్టు చేస్తున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే రాష్ట్రంలో కూడా మనం దేశవ్యాప్తంగా పంజాబ్ లో జరిగినటువంటి అంటే ఆ రాష్ట్రాల నుండి వచ్చి ఢిల్లీలో ఎంత పెద్ద ఎత్తున చేశారో ఆ నల్ల చట్టాలు, ఆ 3 సంవత్సరాల పాటు అంటే 800 రోజుల పాటు చేసినటువంటి ఈ 2 ప్రభుత్వాలకు రైతుల పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి అంటే అది మనం చూసి నవ్వుకోవాల్సిందే తప్ప వీళ్ళు ప్రజలకు చేస్తారు చేయడం అనేది మాత్రం అది ప్రజలు గమనిస్తారు, చేస్తారు. వీళ్ళు అరిచి చెప్పినంత మాత్రాన గతంలో జరిగినటువంటి తప్పులు లేకపోతే గతంలో జరిగిన అవినీతి అంత తొందరగా ప్రజలు మర్చిపోరు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఖచ్చితంగా కేంద్రంతో సమయం లేదండి, సమయం లేదు స్వప్న గారు, సమయం లేదు. చివరిగా ఒక మాట స్వప్న గారు, గడిచింది కదండి 18 నెలల కాలంలో ఏంటి అని అంటే అభివృద్ధి కనబడుతుంది. స్వప్న గారు సమయం లేదండి, సమయం లేదు, మళ్ళీ వస్తాం. స్వప్న గారు, ఆంజనేయ గారు చివరిగా ఒక మాట అండి, షార్ట్ కట్ లో చెప్పండి. ఇది రైతులకు సంబంధించినప్పుడు ప్రతి టాపిక్ వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడే హక్కు లేదు, ఈ నల్ల చట్టాలతో రైతుల్ని అనగదొక్కారన్నటువంటి విషయం వచ్చినప్పుడల్లా మీ పార్టీ ఎలా సమర్థించుకునేది అంటే షార్ట్ కట్ లో మాట చెప్పండి, టైం లేదు. నల్ల చట్టాలు కాదు, రైతులకు ఉపయోగపడేటువంటి చట్టము. దీంట్లో కొంతమంది దళారులు మధ్యలో చేరి రైతులను మోసం చేసి తప్పుడు డైవర్షన్ చేసి ఇలా రైతులు అని చెప్పేసి రైతుల ముసుగులో ఎవరు ధర్నాలు చేసిరు ఏందని చెప్పేసి మనకు అప్పుడే తెలిసింది. రైతులు భారతదేశంలో రైతులు పండించుకున్నటువంటి పంటలు భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా స్వేచ్ఛ స్వతంత్రంతో అమ్ముకునేటువంటి ఒక చట్టాన్ని నరేంద్ర మోడీ గారు విజయ్ గారు చివరిగా విజయ్ గారు చివరిగా ఓకే రైట్ ఆంజనేయ గారు ఒక్క నిమిషం టైం లేదండి. విజయ్ గారు తెలంగాణ సంబంధించినటువంటి జల హక్కులపై విజయ్ గారు ఒక్క నిమిషం ఆంజనేయ గారు ఒక్క నిమిషం విజయ్ గారు, తెలంగాణ జల హక్కులపై కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతాను యశోద ఆసుపత్రిలో చెప్పారు, వాస్తవాలను బయట పెడతాను, తెలంగాణ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు? చివరిగా షార్ట్ కట్ లో, టైం లేదండి. అయితే మేము చెప్పేది ఒకటే అండి, బనకచెర్ల ప్రాజెక్టు పోతే తెలంగాణ నుండి పోవాలి, లేదు పోలవరం నుండి పోతే తెలంగాణ ఉద్యమం మళ్ళా లేస్తుంది. ఎట్టి పరిస్థితుల బనకచెర్లను దాన్ని నిలవరిస్తాం. సమయం అయిపోయిందండి. చర్చలో పాల్గొనేందుకు స్వప్న గారికి, అదేవిధంగా ఆంజనేయ గారికి, విజయ్ గారికి ధన్యవాదాలండి. ఇది ఏమైనప్పటికీ 2 పార్టీలు రైతుల సంక్షేమం గురించి పట్టించుకున్నామంటున్నారు కానీ రైతులకు సంబంధించిన వాస్తవాలు దానికి సంబంధించినటువంటి ఏదైతే సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య జరుగుతుంది కానీ వాస్తవంగా రైతుల సంక్షేమం చేసిన పార్టీ అది ఇప్పటికీ అర్థం కావట్లేదు. రైతుల సమస్యలు అలాగే ఉన్నాయి, గిట్టుబాటు ధర లేక అలాగే ఉన్నాయి, తడిసిన ధాన్యంతో రైతులు అలాగే ఉన్నారు, రైతుల సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్షణం వరకు కూడా యూరియా అందలేదు. మళ్ళీ 2 పార్టీలు మాత్రం సంక్షేమం గురించే మాట్లాడుతున్నాయి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.